ఈరోజు జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా మనం డాక్టర్లని కలుసుకొని వారిని సత్కరించడం ఆధ్యాత్మిక కుటుంబం సూర్య శ్రీనివాస్ గారు వారి యొక్క బృందము కలిసి ఈ విధంగా ప్రతి మనిషికి వైద్యులు ఇచ్చేది మనకు ఔషధం ఇస్తారు, అది శరీరానికి చాలా పనిచేస్తుంది. నిజంగా మనసుకు పనిచేసేది ఏదైతే ఉంటుందో అది ప్రేరణ కలిగిస్తున్నారు. నిజంగా ఆధ్యాత్మిక కుటుంబం వాళ్ళు వారికి నిజంగా అభినందనీయము. ఇక తర్వాత ముఖ్యమైన విషయం మనందరికీ తెలుసు, ప్రతి మనిషికి ఏదో రకమైనటువంటి జబ్బులు అనేవి కామన్ వస్తుంటాయి. వాటన్నిటినీ ఒక్కొక్కసారి రాత్రి పగలు సమయం ఉండదు. కానీ మనం రాత్రి 11 అయినా 12 అయినా ఒక్కొక్కసారి 2 గంటలైనా కానీ డాక్టర్లకు మన అవస్థనే చూస్తాం, వాళ్ళ అవస్థలు ఉన్నాం. కానీ ప్రతి డాక్టర్ కూడా సాధ్యమైనంత వరకు రోగి పట్ల ప్రత్యేకమైన శ్రద్ధతోటి వాళ్ళు దాన్ని ఒక నిజంగా వైద్యం నారాయణ హరి అని అందుకే అంటున్నారు. అంటే భగవంతుడు ఎప్పుడు కూడా పిలిస్తే మరి అప్పుడు పహలాదు పిలిస్తే లక్ష్మీ సంస్థానం వచ్చినట్టు వైద్యులు అదే రకంగా వచ్చి భక్తులకు మరి అది లోపల ఏముందో అంటే కానీ బయటకైతే ప్రేమగా మనకు నిజంగా కూడా చేయాలి కదా. వైద్య వృత్తి వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళు ఆ ఎగ్జామ్ రాసినప్పుడే వాళ్ళు అనుకుంటారు నేను సమయానికి అతీతంగా అందరికీ చేస్తా అనేది ఒక మనసులో ప్రమాణం చేసుకుంటారు అనుకుంటున్నా. నిజంగా జాతీయ వైద్య దినోత్సవం నాడు మీకు కలుసుకొని మేము చేసేది సత్కారం కాదు, ఇది పెద్ద విషయం కూడా కాదు సార్. మిమ్మల్ని నిజంగా మీకు ఎన్నో మీ అనుభవాలు ఉంటున్నాయి. మీకు కూడా రాత్రి మొదలు చిన్నపిల్లలు వస్తారు, వాళ్ళు ఏడుస్తుంటారు. మీరు చేసే సేవకు మేము రావడము మేము అభినందించడానికి, అంతేగాని ఏదో చాలా ఇట్లా కాదు. మీరు చేసేటువంటి కృషి చాలా గొప్పది. మేము ఏదో టైం పోకున్నప్పుడు మీ అంతా పోయి రాజకీయ పనిచేసిపోతాం. నిజంగా నిరంతరం శ్రమిస్తూ వైద్యుల పట్ల రోగుల పట్ల పూర్తి అప్రమత్తత నుండి చేస్తున్నటువంటి వైద్యులందరికీ కూడా ఆధ్యాత్మిక కుటుంబం తరఫున మీకు ప్రత్యేకమైనటువంటి హృదయపూర్వక మీకు ధన్యవాదాలు. నిజంగా ఆ హృదయపూర్వక హ్యాపీ పవన్ సార్, నరేష్ సార్, అనిత మేడం, నిజంగా మీరు ఇంకా ఇక్కడ అంటే సంతానం లేని వాళ్ళకి కూడా సాఫల్యం చేయడం అనేది ఇంకా గొప్ప విషయం. ప్రతి మనిషికి ఒక లక్ష్యాలు ఎన్నో ఉంటాయి. ఇల్లు కొనుక్కోవాలని, కారు కొనుక్కోవాలని, జాగ్రత్త కావాలని. ఇవన్నీ కానీ అతీతమైనటువంటి లక్ష్యం ఏంటంటే సంతానం కావాలని. ఎందుకంటే ఇవన్నీ ఎవరికి ఇవ్వాలి మరి మనకు వాళ్ళు దానికోసం మీరు దేశాల్లో కూడా ఇంత మంచి ఆశీర్వాదం పెట్టి చేస్తున్నటువంటి కృషికి కూడా మీకు అభినందన సార్. థ్యాంక్ యూ సార్. జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా ఆధ్యాత్మిక కుటుంబం వారు హాస్పిటల్కి ఇచ్చేసి మమ్మల్ని సత్కరించడం చాలా సంతోషంగా ఉంది. వీరందరికీ పేరు పేరుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇదివరకే ఆధ్యాత్మిక కుటుంబం వారు మాతో సహకరించి అన్ని విషయాలలో మాతో పాటు నడిచి మాకు చాలా సపోర్ట్ చేసి ఉన్నారు. సో వారికి ప్రత్యేకంగా మేము 40% డిస్కౌంట్ కార్డ్స్ కూడా ఇవ్వడం జరిగింది. చాలామంది కార్డ్స్ని వినియోగంలో తీసుకొచ్చుకొని సేవలు సద్వినియోగపరచుకోవాలని కోరుతున్నాము. థ్యాంక్ యూ సో మచ్. డాక్టర్స్ డే సందర్భంగా జగిత్యాల అరుణి హాస్పిటల్లో ఆధ్వర్యంలో డాక్టర్ పవన్ గారికి, నరేష్ హరిత మేడం గారికి ఈరోజు మేము సన్మాన కార్యక్రమం ఇటక తెలపడానికి రావడం జరిగింది. వచ్చింది మా యొక్క సభ్యులందరూ కూడా ప్రత్యేకంగా వారికి పేరున నమస్కారాలు తెలియజేస్తూ, మాకు వైద్యంలో రాయితీ అనేది మా ఆధ్యాత్మిక కుటుంబంకు సార్ ఇప్పుడే చెప్పాడు. మాకు ఎన్నువంట ఉన్నందుకు కూడా ఈ రోజు నాడు కూడా ప్రత్యేకంగా మేము వారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. జాతీయ వైద్యుల దినోత్సవం రోజున సందర్భంగా ఆధ్యాత్మిక కుటుంబం అధ్యక్షుడు సూర్య శ్రీనివాస్ ఆధ్వర్యంలో సభ్యులంగా వచ్చి వారికి సన్మానం చేయడం అంటే భగవంతుడు చేసినట్టే. ఎందుకంటే ప్రాణాలను కాపాడుతూ
జీవితాలపైన ఆశ కల్పిస్తూ ఎన్నో కుటుంబాలు ఆదుకుంటూ వారు భగవంతు స్వరూపులుగా ఉంటున్నారు కనుక ఈరోజు వారికి సన్మానం చేయడం మా అందరి అదృష్టం అనుకుంటున్నాం. వైద్యం నారాయణ హరి భగవంతుతో సమానం. వారు అన్ని రకాలుగా ఆదుకుంటూ మమ్మల్ని కాపాడుతున్నారు. వారు మా ఆధ్యాత్మిక కుటుంబ సభ్యులందరికీ హెల్త్ కార్డ్స్ ఇచ్చినందుకు మా ఆధ్యాత్మిక కుటుంబం తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరోసారి జాతీయ వైద్య దినోత్సవం శుభాకాంక్షలు. డాక్టర్స్ డే సందర్భంగా ఆధ్యాత్మిక కుటుంబం జగిత్యాల తరఫున అన్ని హాస్పిటల్లో డాక్టర్స్ని సన్మానించడం నిజంగా చాలా అదృష్టంగా భావిస్తున్నాను. చంద్రుడికో నూలు పోవులాగా వైద్యులకు మనం ఎంత ఇచ్చినా కూడా చాలా తక్కువనే. వారు చేసే సేవలు చిరస్మరణీయం. కనబడే ప్రత్యక్ష దైవంగా మనం డాక్టర్లు చెప్పుకుంటాం. కాబట్టి వైద్యుల గురించి ఎంత ఎత్తినా తక్కువనే. అందరికీ వైద్యులందరికీ కూడా ఈ ప్రపంచ వైద్య దినోత్సవ శుభాకాంక్షలు. అందరికీ అడ్డంలో వీడియో కూడా ల్యాండ్స్కేప్ వీడియో ఇట్లా కాదు, ల్యాండ్స్కేప్ వీడియో. సిస్టర్ ఏ సర్జరీ అంటే తొందరగా స్టార్ట్ అయిందా లేదా అని కనుక్కొచ్చు. సర్జరీ స్టార్ట్ అయిందా? ఓన్లీ